నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఎల్ఐసి నుండి 590 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ మనం ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మీరు కనుక ఆ వీడియోని అయితే చూడకపోతే ఆ వీడియో లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా పైన కార్డ్స్లో ఇస్తాను, అండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియోని అయితే చూసి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇదైతే మనకి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి అయితే యూస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో చూసుకుంటే మనకి మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి చూద్దాం. ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఏదైతే మనకి ఇందులో ఎల్ఐసిలో కేటగిరీకి సంబంధించి పోస్టులు ఉన్నాయో వీటిలన్నింటికి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఒకే విధంగా జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్స్ అనేవి డివైడ్ అయితే అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి చూసుకుంటే ఇందులో మనకి రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్స్ వస్తాయి, 35 మార్క్స్ ఉంటాయి. క్వాంటిటీ ఆప్టిట్యూడ్కి చూసుకుంటే మనకి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి చూసుకుంటే మనకి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఉంటాయి. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అయితే ఉంటాయి. కాకుండా ఇక్కడ మనకి స్పెల్ మిస్టేక్లో 70 మార్క్స్ అని పడింది. దాని అయితే మీరు కన్సిడర్ అయితే చేయకండి, అదైతే గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది కూడా మెన్షన్ అయితే చేశారు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 16గా ఉన్నాయి. అదేవిధంగా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ అభ్యర్థులు ఉంటారో వీరికి 18 మార్క్స్ అనేవి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి. రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కూడా మనకి సేమ్ అదే విధంగా ఉన్నాయి. ఇక మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది 9. అదేవిధంగా మనకి ఎవరైతే అదర్ క్యాండిడేట్స్ అంటే ఓబీసీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 10 అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్. మనకి ఈచ్ సెక్షన్కి చూసుకుంటే 20 మినిట్స్ అనే టైం ఇచ్చారు. అంటే టోటల్గా మనకి 1 అవర్ అయితే ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అదైతే చూసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ అనేది మనకి హిందీ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది, అది కూడా మీరు అయితే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉందో ప్రిలిమినరీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇందులో ఏవైతే కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించి సపరేట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకుంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్కి సంబంధించి అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ ఎబిలిటీ, దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్, మాక్సిమం 90 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ అయితే ఉంటాయి. ఇదైతే మనకి ఇంగ్లీషు అదేవిధంగా హిందీ మీడియంలో ఉంటుంది. ఇందులో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మినిమం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 40 ఉన్నాయి. అదేవిధంగా అదర్ అంటే ఓబీసీ ఎస్సీ అదేవిధంగా అదర్ అంటే మనకి ఎవరైతే ఓబీసీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వీరికి 45 మార్క్స్ ఉన్నాయి. టోటల్గా మనకి 40 మినిట్స్ టైం ఇస్తారు. ఇక నెక్స్ట్ మనకి జనరల్ నాలెడ్జ్, దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి మాక్సిమం మార్క్స్ చూసుకుంటే 60, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఉంటాయి. ఇది కూడా మనకి ఇంగ్లీషు హిందీ మీడియంలో ఉంటుంది. ఇందులో మనకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది 27. అదర్ క్యాండిడేట్స్ అంటే మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ అభ్యర్థులు వీరికి 30 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్. మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే 20 మినిట్స్ అయితే ఉంటుంది ఈ సెక్షన్కి సంబంధించి. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే డేటా అనాలిసిస్ ఆర్ ఇంటర్ప్రిటేషన్, దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్ వస్తాయి, 90 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇది మనకి ఇంగ్లీషు హిందీ మీడియంలో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 40% అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, అన్రిజర్వ్డ్ ఓబీసీ అభ్యర్థులకి 45% అనేది 45 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇక టైం చూసుకోండి ఈ సెషన్కి సంబంధించి 40 మినిట్స్. ఇక నెక్స్ట్ మనకి ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ మార్కెటింగ్ అవేర్నెస్, దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్, 60 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ అనేది క్యారీ చేస్తుంది. ఇదైతే గుర్తుంచుకోండి. ఇది కూడా మనకి ఇంగ్లీష్ హిందీ మీడియంలో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 27, అదర్ క్యాండిడేట్స్కి 30 అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్. టోటల్గా మనకి 20 మినిట్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక మనకి ఫైనల్గా చూసుకుంటే వీటిలో అన్నిటికి సంబంధించి మనకి 120 క్వశ్చన్స్ వస్తాయి, 300 మార్క్స్ అయితే ఉంటాయి. ఇది మనకి ఇంగ్లీషు హిందీ మీడియంస్లో అయితే ఉంటాయి. 2 అవర్స్ టైం అయితే ఉంటుంది వీటికి సంబంధించి. ఇక మనకి ఇవి కాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ ఆర్ ఎస్సీకి సంబంధించి కూడా ఉంటుంది. దీనికి సంబంధించి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 12.5 మార్క్స్ అయితే క్యారీ చేస్తుంది. టోటల్గా మనకి 25 మార్క్స్ ఉంటాయి. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 9 అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్. అదర్ క్యాండిడేట్స్ అంటే మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ అభ్యర్థులకి 10 మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్. టోటల్గా దీనికి హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. మొత్తం మనకి కేటగిరీ వారుగా మనకి ఎగ్జామ్కి డ్యూరేషన్ అయితే ఉంటుంది, అంటే టైం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు మనం అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్కి సంబంధించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఐటీఐ చార్టర్డ్ అకౌంట్ యాక్చువల్కి సంబంధించి తెలుసుకుందాం. తర్వాత మనకి ఇంకా రాజస్థాన్ చెప్పి ఇంకో పోస్ట్ అయితే ఉంది అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్లోనే, అదొక కేటగిరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి తెలుసుకుని తర్వాత దానికి సంబంధించి తెలుసుకుందాం. ఇందులో కూడా మనకి చూసుకుంటే సేమ్ అదేవిధంగా టాపిక్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించి కూడా ఇక్కడ మనకి సేమ్ అవే క్వాలిఫైయింగ్ మార్క్స్ అదేవిధంగా టైం అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి చూసుకుంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని చెప్పి ఒక టాపిక్ అయితే చేంజ్ అవుతుంది. మిగిలిన రిమైనింగ్ అయితే సేమ్ యాస్టీజ్ ఏదైతే మనకి జర్నలిస్ట్ ఉంటాయో అవే టాపిక్స్ అయితే ఉంటాయి, అదైతే గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ మనకి చూసుకుంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ రాజ్భాష్, దీనికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే మనకి
సేమ్ అవే టాపిక్స్ అయితే ఉంటాయి, కాకుండా టాపిక్స్లో కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి, మార్క్స్లో కొంచెం వెయిటేజ్లో చేంజెస్ ఉన్నాయి తప్ప టాపిక్స్ అనేవి సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఉంటాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా అవే, ఎస్సీ అభ్యర్థులకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, అన్రిజర్వ్డ్కి ఓబీసీ అభ్యర్థులకు కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే అవే. ఈ వీడియో అయితే లెంత్ అవుతుందని చెప్పి నేను ప్రతి టాపిక్ చెప్పట్లేదు, ఎందుకంటే సేమ్ అదే విధంగా అయితే ఉంటాయి. కాకపోతే మనకి చూసుకుంటే అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రాజ్భాషిక్ ఏదైతే ఉందో దీనికి చూసుకుంటే జనరల్ ఇంగ్లీషు కాంప్రహెన్షన్ అయితే లేదు, నాలెడ్జ్కి సంబంధించి అయితే ఉంది, అంటే నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్కి సంబంధించి ఉంది. ఇందులో మనకి ఏ లాంగ్వేజ్ ఇస్తారో తెలియలేదు, మనకి హిందీ అయితే ఇవ్వచ్చు, హిందీ అయితే ఇస్తారని చెప్పి మెన్షన్ చేశారు, లేదా ఇంగ్లీష్ అయితే ఇవ్వచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది మనం ఆప్షనల్గా అయితే ఎంచుకోవాలి. ఇక్కడ దీనికి సంబంధించి 2 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఉంటాయి, ఇదైతే మీరు గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్కి సంబంధించి, అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ ఇస్తాను, ప్రీవియస్ వీడియో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేసే వీడియో కూడా లింక్ ఇస్తాను. ఇవన్నీ యూస్ చేసుకుని మీరు నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్, సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుని ఈ పోస్టులకి ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మరిన్నిటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అనే బటన్ వీడియో కింద కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నా ద్వారా వచ్చే అప్డేట్ని అయితే పొందగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.